ఇక్కడ ఏంటంటే సార్ మన దగ్గర మన వెంచర్ ప్లస్ పాయింట్ ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ. ఇక్కడికి వచ్చిన ప్రతి కస్టమర్ ఆ ఎనర్జీతోనే వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యి వాళ్ళు తీసుకోవడం కాకుండా వాళ్ళ చుట్టాలకు అందరికీ చెప్పడం స్టార్ట్ చేసి వాళ్ళు అసలు ఈరోజు అయితే చాలా అద్భుతంగా అనిపించింది. మీ అందరూ అంటే లైక్ సార్ కూడా చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఒకసారి వెంచర్కి వస్తే ఆటోమేటిక్గా ఒక ప్లాట్ తీసుకున్న వాళ్ళు 4 ప్లాట్లు 5 ప్లాట్లు కూడా తీసుకుంటున్నారు. చాలా హ్యాపీ అవుతుంది. వాళ్ళకి మాత్రం మన కాన్సెప్ట్ బాగా నచ్చింది. ఎస్ సార్, ఎస్ ఎస్ కాన్సెప్ట్ బాగా నచ్చింది. దాంతో పాటు లొకేషన్ పరంగా గవర్నమెంట్ మొత్తం హాస్పిటల్స్ అన్ని ఇక్కడే వస్తున్నాయి కదా. ఎస్ సార్, ఎస్ కలెక్టర్ ఆఫీస్ తప్ప జనగాం జిల్లా హెడ్ క్వార్టర్ మొత్తం ఆఫీసర్స్ అన్ని ఇక్కడే వస్తున్నాయి. అది మనం వివరంగా వాళ్ళకి చెప్పే వరకు చాలా అద్భుతంగా అసలు ఎన్ని వెంచర్లు పోయినట్టు ఇంత ముందు ఎక్కడ కూడా ఇంత డెవలప్మెంట్ ఇంత లొకేషన్ ఎక్కడ మంచిగా అవ్వక వాళ్ళు చాలా బాగుంది. అవును. ఇంకోటి ఏంటంటే సార్ సిటీలో అంతా పొల్యూషన్ మధ్యలో ఉంటారు కాబట్టి పల్లెటూరు వాతావరణం. అవును. ఇంకోటి ఏంటంటే మనం చూస్తే ఒక బావి ఉంది. మన థీమ్ కూడా అదే సార్, బ్యాక్ టు విలేజ్ థీమ్. అవును, చాలా హ్యాపీగా ఉంది కాబట్టి అందరూ కూడా తీసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. చాలా అసలైన హైలైట్ ఏంటంటే ఆ కస్టమర్ కు మీకు రెంట్ ఎట్లా జనరేట్ చేస్తారని మాట్లాడారు. అవును. అయినప్పుడు మేము ఇట్లా రెంటల్ కి కాటేజ్ ఇస్తాము. ఆల్రెడీ ఆయన కాటేజ్ బుకింగ్ చేసుకున్నాడు. బుకింగ్ చేసుకున్నా మాకు ఫ్రీ ఇస్తారా లేదా మేము కూడా రేట్ కట్టాలి. ఫ్రీ ఉంటుంది సార్, ఏ రేట్ మేము వస్తాం సార్, మా ఫ్యామిలీతో వచ్చి ఉంటాం. చాలా హ్యాపీ ఫీల్ అయింది సార్. అలా ఇంకోటి ఏంటంటే మనం ఉగాది ఆఫర్ పెట్టాం కదా. అవునవును. అది కూడా చెప్తే దాని ఇంకా అసలు ఫస్ట్ 20 months 10 నెల 50,000 వస్తుందంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. దాని చాలా ఎగ్జాక్ట్ గా సాఫ్ట్వేర్ జాబ్ సాలరీ ఇస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మనం ఏదో ఆఫర్ పెట్టినామో ఎవరికి చేరాలో వాళ్ళకి జరిగింది. అంటే గుడ్ కస్టమర్ మంచి వ్యక్తులు, వాళ్ళు మంచి వ్యక్తులు కాబట్టి వాళ్ళకి మంచి ఆఫర్ వచ్చింది చూడండి. ఎప్పుడు అందుకే ఎవరైతే కస్టమర్ డౌట్ పడకుండా నీట్గా వచ్చి మనం నమ్మికుంటారో వాళ్ళకి మనం మంచి ఆఫర్ ఇస్తాము, వాళ్ళకి మంచిగా డిస్కౌంట్ కూడా చేస్తాము, వాళ్ళని మంచిగా చూసుకుంటాం, మంచి సర్వీస్ కూడా ఇస్తాం. మన కస్టమర్లకు ప్రూవ్ అయింది అదే. ఎవరైతే డౌట్తోనే వస్తారో వాళ్ళకి డౌట్లానే ఉంటుంది, వాళ్ళు తీసుకోరు, ఇంకెక్కడ తీసుకోరు, వాళ్ళకి వచ్చే అదృష్టాన్ని ఓటుకున్నట్టే వాళ్ళు. మనం ఎప్పుడైనా ప్రతి పండుగ ఆఫర్లు పెడుతున్నాం. ఆఫర్లు వినియోగించిన కస్టమర్ మళ్ళీ కూడా వాళ్ళ కొలీగ్స్ కు వాళ్ళ బంధువులకు చెప్పి ఇది మంచిగా ఆఫర్లు ఇస్తారు. ఇచ్చిన ఆఫర్లు కూడా మనకు టైం ప్రకారం ఇస్తారని చెప్పి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి అసలు 500 గజాలకు వచ్చిన వాళ్ళు 3,000 గజాలు వాళ్ళంతా బుక్ చేశారంటే అసలు చాలా అది మా అప్రిషియేషన్ అవుతుంది సార్. నాకు ఇప్పుడు లాస్ట్ 2 weeks అన్నచలం సూర్యాపేట కష్టం చూపించినాం కదా, వాళ్ళు ఎంత హ్యాపీగా లేరు. వాళ్ళు స్పాట్ రిసీవ్ చేసినాము. వాళ్ళు అసలు చాలా సారు అన్నచలం అలా వచ్చినప్పుడే అంటే మామూలుగా ఊరికే వచ్చారు సార్. వాళ్ళు వేరే చెప్తే ఇట్లా పెంచనుందంటే వచ్చారు. కరెక్ట్ మన 7 o'clock వచ్చారు కదా బాబు, 7 o'clock వచ్చారు వాళ్ళు. అసలు వచ్చిర్రు సార్. తర్వాత వీరే సార్ మాట్లాడిండు. తర్వాత అసలు మెల్లమెల్లగా వాళ్ళు మనం ఏదైతే డీటెయిల్స్ ఇస్తున్నాం, ఫెసిలిటీస్ చెప్తున్న కొద్దీ వాళ్ళకి హ్యాపీనెస్ పెరుగుతుంది. ఓకే 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 ఒక ప్లాట్ నుంచి వాళ్ళు 1000 square yards విత్ కాటేజ్ కూడా తీసుకున్నారు వాళ్ళు. అసలు వాళ్ళు అంటారు అసలు అంటే మన కస్టమర్లు బాగున్నారు, మంచిగా మనం చెప్పింది రిసీవ్ చేసుకుంటున్నారు, మంచి ఆఫర్ని తీసుకుంటున్నారు, వాళ్ళు కూడా బెనిఫిట్ పొందుతున్నారు. మ్యూచువల్గా వాళ్ళు బెనిఫిట్ పొందుతారు, మనం కూడా బెనిఫిట్ పొందుతున్నాం. కాబట్టి అందరూ హ్యాపీ. ఇక్కడ వింటున్న సక్సెస్ మనం అందరి లెక్క అదొకటి అడగప్పుడుగా చేస్తలేం. మనం చెప్పిందే చేస్తున్నాం, చేసేదే చెప్తున్నాం. అవును, క్లారిటీ ఉంది అన్నమాట. మన ప్రీవియస్ వెంచర్ కూడా చూసిండ్రు కదా. అవును, అన్ని ఏదైనా క్లారిటీగా ఉన్నాం మనం. మొత్తం చాలా బాగా ఇంకోటి ఏంటంటే సార్ ఎట్లా చూడండి, ఎట్లా చూడండి బైక్ మీద వచ్చాడు. అదే మార్నింగ్ టైం ఫ్రీగా ఉంటుంది, ఫ్రెష్ ఎయిర్ కోసం వచ్చేసాం. అట్లా కాదు, బండి మీద కూడా మన సైడ్ కి రావచ్చు చూపించండి. రావచ్చు. అది కాదు సార్, ఈ మధ్య మనం కార్లలో వస్తున్నాం కానీ ఇంతకుముందు యాదవ్ అందరూ బైక్ మీదే వచ్చారు కదా. బైక్ మీదే వచ్చారు అందరూ. బైక్ మీద ఆ ఫీలింగ్ పెడతారు, ఎక్కడైనా ఆగొచ్చు, మనం ఆస్వాదించవచ్చు వెదర్ని. కాబట్టి ఆ బైక్ మీద చాలా మంది కస్టమర్లు వస్తారు. దగ్గరే కదా సార్, చాలా దగ్గర. ఆడుతూ వచ్చేసి 1.5 hours వచ్చేస్తాం మనం. సింపుల్ ఉంది కదా లొకేషన్. ఏంటంటే సిటీ కూడా జస్ట్ 5 minutes. అవును, అలా ఆగి రిలాక్స్ అవ్వకుంటూ టీ కాఫీ తాగేసరికి హ్యాపీ రిలాక్స్ అవుతూ వచ్చేస్తాం. చాలా బాగుంది. కానీ మన దాంట్లో తీసుకున్న వాళ్ళు మాత్రం అదృష్టవంతులు. అసలు చాలా మంది ఏం ఎక్స్ప్రెస్ చేస్తుండే వాళ్ళకు ఊరు లేదు, ఊరు లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఊరు విలేజ్ ఇది. అప్పుడు వీకెండ్ అంటే
అవును. వీకెండ్ అంటే క్లబ్కి వెళ్ళిపోతారు, ఏదో వేరే వీకెండ్ ప్లేసెస్ ఉంటాయి, పార్టీ ప్లేస్ ఆడికి వెళ్తారు, హోటల్స్, స్టార్ హోటల్స్ కూడా పోతే కూడా రాని ఫీలింగ్ ఈ ఫామ్ హౌస్, ఈ విలేజ్ ఫీలింగ్ ఒక డిఫరెంట్ ఫీల్ వస్తుంది అనేది అంటే నేచర్ దగ్గర ఉండడం. సార్ ఇప్పుడు పబ్కి వేరే చోటుకి వెళ్తే నష్టం వాళ్ళకి, అవును. ఆరోగ్యంగా నష్టం, డబ్బులు నష్టం. మీకు వస్తే ప్రకృతి దగ్గరికి వస్తే డబ్బులు సేవ్ అవుతాయి, ఆరోగ్యం సేవ్ అవుతుంది, ఆరోగ్యం కూడా ఇస్తున్నాయి, ఆయుష్ కూడా పెరుగుతుంది. ఇక్కడ బ్యాక్ టు విలేజ్ టైప్, ఇది బ్యాక్ టు నేచర్. 5 సంవత్సరాలు గ్యారంటీగా ఎక్కువ కాలం బతకచ్చు. ఎస్ ఆక్సిజన్. ఎస్ ఎస్ హెల్త్ బాగుంటది, వెల్త్ కూడా బాగుంటుంది. ఎస్ 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 ఇది ఒక మోడల్ ప్రాజెక్ట్ లాగా అయిపోతుంది సార్ మీద. Yes. సక్సెస్ చేస్తుండ్రు అంటే ఇది చూసి ఇంకొకరు ఎవరన్నా దీంతో కాపీ చేసి కూడా స్టార్ట్ చేస్తారు. అవునవును. అలాంటి ఒక ట్రెండ్ సెట్టింగ్ పెట్టారు. అవునండి, అవును.